హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 114వ భాగం. కిరణ్ సంతోషంగా నేహాని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ నేహా, నా లవ్ని యాక్సెప్ట్ చేశావు అని అంటూ నేహా మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెడతాడు. నీకసలు తెలివి లేదు కిరణ్, పెళ్ళానికి ఎక్కడ ముద్దు పెట్టాలో కూడా తెలియదా అంటూ కిరణ్ 2 బుగ్గల మీద ముద్దు పెట్టింది. కిరణ్ నేహా చేసిన పనికి నవ్వుతూ ఉంటే నేహా బిక్కమొహం వేసుకొని ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. నన్నన్నావు కానీ మరి మొగుడికి ఎలా ముద్దు పెట్టాలో నీకు తెలుసా అని నవ్వుతూ ప్రేమగా నేహా పెదవులు అందుకుంటాడు. నేహా కూడా కిరణ్ మాయలో పడిపోయి కాలాన్ని మర్చిపోయి మరి ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంటుంది. 3 నిమిషాల తర్వాత కిరణ్ నేహా పెదవులు వదిలేయగానే నేహా భారంగా శ్వాస పీలుస్తూ ఇంత గట్టిగా నా ముద్దు పెట్టేది అని కిరణ్ని కొడుతుంది. కిరణ్ నేహా మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఐ వాంట్ యూ నేహా, నాకు నువ్వు పూర్తిగా కావాలి, పోయినసారి జరిగినట్టు మత్తులో కాదు అంటూ ఇంటెన్స్గా నేహా కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. నేహా సిగ్గుతో కళ్ళు వాలిపోగానే కిరణ్ అదే అంగీకారంగా భావించి నేహాని 2 చేతుల్లోకి తీసుకొని అలంకరించి ఉన్న బెడ్ మీదకి చేర్చి నేహా పక్కన పడుకొని నీకు ఇబ్బంది ఏమీ లేదు కదా దీనికి, లేకపోతే ఆగుదామా అని కంగారుగా అడుగుతాడు. నేహా తలెత్తి చిరుకోపంగా కిరణ్ వైపు చూస్తూ అతని బుగ్గ మీద చిన్నగా కొట్టి ఈ టైంలో ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడుతారా ఈడియట్ అని అంటూ కిరణ్ని అల్లుకుపోతుంది. కిరణ్ కూడా నేహాని అల్లుకుపోయి ఎప్పుడు వారి వలువలు దూరమయ్యాయో కూడా తెలుసుకోలేనంత తాపంలో ప్రేమతో ఒకరినొకరు ఆక్రమించుకుంటూ ఆ రాత్రి మధురమైన రాత్రిగా మలుచుకుంటారు. 1 గంటకి కిరణ్ నేహాకి దూరం జరగగానే నేహా కిరణ్ గుండెల మీద పడుకొని కిరణ్ గుండెల మీద హెయిర్ లాగుతూ కిరణ్ నీకు గుర్తుందా ఆ నైట్ ఏం జరిగిందో అని అడుగుతాడు. నేహా ఎందుకు నేహా ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవటం, దానివల్ల అనవసరంగా బాధపడటం తప్ప ఏమైనా ఉందా, అవన్నీ వదిలే, ఇక ఎప్పటికీ గుర్తు చేసుకోవద్దు అని లాలనగా అంటాడు. అవి నీకు భారమైన జ్ఞాపకాలేమో కానీ నాకు మాత్రం తీపి జ్ఞాపకాలు. ఆ రోజే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, నీ వల్లే ఇంత ఆనందం నా దరి చేరింది. ప్లీజ్ కిరణ్, నీకు గుర్తుంటే నాకు చెప్పవా అని అడుగుతుంది. కిరణ్ బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని నేహాని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నాకు గుర్తుకు వచ్చింది కానీ నీకు చెప్పాలి అనిపించలేదు, ఎందుకు అది చెప్పి నిన్ను బాధ పెట్టాలని అనిపించలేదు, కానీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నేను రూమ్లోకి ఎలా వచ్చానో తెలియదు కానీ వచ్చాక నువ్వు వెంటనే నన్ను హగ్ చేసుకున్నావు. నేను నిన్ను దూరం జరపటానికి ట్రై చేసినా జరగకుండా చిన్నగా నిట్టూర్పులు ఇస్తున్నావు. నాకు కూడా ఆ టైంలో శరీరంలో ఏదో అయిపోతుంది. నీ కౌగిలి ఇంకా రెచ్చగొట్టినట్టయి అలా మనం ఇద్దరం ఒకటైపోయాము. అంతే, మన ఇద్దరి మధ్య అంతా అయిపోయింది అని అంటాడు. థ్యాంక్ యూ కిరణ్
ఇప్పటి వరకు ఆ నైట్ ఏం జరిగిందో గుర్తులేక చాలా బాధపడేదాన్ని. ఇప్పుడైనా చెప్పినందుకు థ్యాంక్ యూ. అది నాకెప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే కిరణ్. ఆ జ్ఞాపకం గుర్తు చేసుకుంటే పెదవుల మీద నవ్వొస్తుంది కానీ బాధ కాదు. ఓకేనా? అని కిరణ్ బుగ్గ మీద ముద్దు పెడుతూ అంది. కిరణ్ నేహాని కౌగిలించుకొని మళ్ళీ మరో రౌండ్‌కి వెళ్దామా? ప్లీజ్ అంటూ నేహాకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మరోసారి అల్లుకొని ఆ నైట్ మొత్తం ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ తెలుపుకుంటూ ఉండిపోయారు. ఆ తర్వాత వారం రోజులు స్విట్జర్లాండ్‌లో ఉన్న అందాలను చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇద్దరూ హ్యాపీగా తమ లైఫ్‌ని పాపతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా రోజులు తెలియకుండానే గడిచిపోతూ పిల్లలతో గడిచిపోతూనే కిరణ్, నేహ వెంటనే పిల్లలు వద్దు అనుకుని ఆగుతారు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి నేహ, కిరణ్‌లకి మధురమైన రాత్రులుగా మిగిలిపోతూ ఉంటాయి. కిరణ్ తన మీద అంత ప్రేమ చూపిస్తూ ఉంటే నేహ ఆ ప్రేమని ఆస్వాదిస్తూ తన ప్రపంచంలో కల్లా అదృష్టవంతురాలు అనుకుంటుంది. మరోవైపు ఆర్యన్, ఆరోహి తమ పిల్లలతో సంతోషంగా రోజులు గడిపేస్తూ ఆరోహి పిల్లల్ని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటే ఆర్యన్ ఆరోహి మీద అలుగుతూ ఉంటాడు. నైట్‌కి ఆరోహి ఆర్యన్ అలక తీర్చేసి హ్యాపీ చేస్తూ ఉంటుంది. ఆర్యన్ కూడా ఆరోహి మీద ఎక్కువసేపు అలకగా ఉండలేక తన ప్రేమ చూపించగానే వెంటనే తనలోని అనంతమైన ప్రేమని ఆరోహి మీద కురిపిస్తూ ఆరోహిని తన ప్రేమతో మురిపిస్తూ ఆ ప్రేమలోని ఆరోహిని మరిపిస్తూ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అలా మరొక సంవత్సరం గిర్రున తిరిగింది. ఆరోహి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకుంది. ఒకరోజు ఆర్యన్ సడన్‌గా ఇంటికి వచ్చి సుమిత్ర గారిని పిల్లల్ని తీసుకొని తమ ఫామ్ హౌస్‌కి వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు ఆర్యన్ గారు అని అడుగుతుంది ఆరోహి. ఏమీ లేదు ఆరోహి. నా జీవితంలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఈరోజు చేదు జ్ఞాపకంగా నాకు మాత్రం చాలా ఇష్టం. ఈరోజు మొదటిసారి నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమించిన రోజు. మన తొలి ముద్దు కూడా ఇదే. అది తెలుసుకోలేక నిన్ను బాధ పెట్టాను. ఈ విషయంలో నువ్వు నన్ను క్షమించి నాతో కలిసి అడుగులు వేసిన తర్వాత ఈ రోజుని జరుపుకోవాలంటే భయం వేసేది కానీ ఇప్పుడెందుకో సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది. అందుకే మనిద్దరి మధుర జ్ఞాపకాల కోసం ఇలా తీసుకువచ్చాను. ఇదంతా గుర్తులేక ప్రతి విషయాన్ని గుర్తు చేసుకున్న ఆర్యన్ ప్రేమ ఆశ్చర్యంగా అనిపించే ఆర్యన్ వైపు అంతే పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఉంటుంది. ఆర్యన్ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని గమనించి నవ్వుకుంటూ తన భుజం చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ తీసుకువెళ్ళి, అది మాత్రమే కాదు ఆరోహి, మనం పిల్లల విషయంలో పడి వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ కొంచెం సేపు కూడా మన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి కూడా టైం లేకుండా నైట్ అంటే నేను ఒక్కరోజు లేట్‌గా వస్తే లేకపోతే మన హ్యాపీ మూమెంట్స్‌తో టైం గడిచిపోతుంది. అందుకే ఈ ఒక్కరోజు మన ఇద్దరికి మాత్రమే అని నవ్వుతూ అంటాడు. ఆర్యన్ డైరెక్ట్‌గా ఆరోహిని ఫస్ట్ వాళ్ళ తనువులు కలిసిన రూమ్‌కి తీసుకువెళ్ళి, ఈ రూమ్ నాకు చాలా ప్రత్యేకం ఆరోహి. మనకి తెలియకుండానే అయినా మన తనువులు కలిసిన రూమ్ ఇది. నిన్ను పూర్తిగా నా సొంతం చేసింది
అని అందులో ఎటు చూసినా వాళ్ళ ప్రేమ గుర్తులు కనిపిస్తూ ఉంటే ఆర్యన్ చాలా సంతోషంగా వెనక నుంచి ఆరోహిని గట్టిగా కౌగిలించుకొని, థ్యాంక్ యూ ఆరోహి, నా లైఫ్లోకి వచ్చి నాకు ఇంత అందమైన ఫ్యామిలీని ఇచ్చినందుకు అంటూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఆరోహి నవ్వుతూ తన నడుం చుట్టూ ఉన్న ఆర్యన్ చేతుల మీద చేయి వేసి వెనక నుంచి ఆర్యన్ భుజానికి తన భుజం ఆనించి, నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఆర్యన్ గారు. మీరు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇంత అందమైన లైఫ్ నాకు వచ్చేది కాదేమో. ఎవరికి తెలుసు? మీరు నా తలరాతలో రాసిపెట్టి ఉన్నారు కాబట్టే మొదట బాధపడ్డా, తర్వాత అంతులేనంత సంతోషం ఆనందాలు మీ వెంట నా కోసం తీసుకువచ్చేశారు. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎమోషనల్గా అంటుంది. ఆరోహిని తన వైపు తిప్పుకొని, నువ్వు కాదు ఆరోహి, నేనే నీకు రుణపడిపోయాను. నేను చేసిన తప్పుల్ని సైతం క్షమించిన నీ మనసుకి నేను దాసోహం అయిపోయాను. నీ అంత మంచి మనసుని నేను ఎవరి దగ్గర చూడలేదు. ఎంత పెద్ద తప్పు చేసినా చిన్న చిరునవ్వుతో క్షమించే గుణం ఎవరికీ ఉండదు. కానీ నువ్వు మాత్రం అందరిలోనూ మంచిని మాత్రమే చూస్తూ చెడుని వదిలేస్తావు. అందుకే నువ్వు నాకు నచ్చావు ఏమో అని నవ్వుతూ తన నుదిటి మీద ముద్దు పెడతాడు. ఆర్యన్ వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్టు, ఒక్క నిమిషం అంటూ ఆర్యన్ వెంటనే బయటికి వెళ్ళి ముందుగానే వాచ్మెన్ చేత తెప్పించిన కేక్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉండటం వలన అది తీసుకువచ్చి ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆరోహి చేత కేక్ కట్ చేసి తనకి పెడుతూ ఉంటే ఆర్యన్ నాకు వద్దు అని మొహం పక్కకి తిప్పేసి అంటాడు. ఆరోహి అయోమయంగా ఎందుకు వద్దు అని అడుగుతుంది. నాకు కేక్ కావాలి. నాకు ఇలా కేక్ వద్దు, ఇలా కావాలి అంటూ ఆరోహి పెదవుల మధ్య కేక్ ఉంచి దానిని తన పెదవులతో అందుకొని కేక్తో పాటు ఆరోహి అదరామృతాన్ని కూడా లాగేసుకొని 10 నిమిషాల తర్వాత ఆరోహి పెదవులని వదిలి, ఇంత టేస్టీగా ఉంటుందా అనిపిస్తుంది అని అంటాడు. పోండి ఆర్యన్ గారు, ముగ్గురు పిల్లల తండ్రి అయ్యుండి కూడా ఇంత రొమాంటిక్గా ఎలా ఉన్నారు అంటూ ఆరోహి ఆర్యన్ భుజం మీద కొట్టి చిరుసిగ్గుతో తల వాల్చేస్తుంది. నేను ఎంత వాడినైనా నీ విషయంలో నేను చిన్నపిల్లాడినే ఆరోహి. అయినా రొమాన్స్కి వయసుకి సంబంధం ఏంటి అని తన చేతులకి పని చెప్తూ ఆరోహి శరీరాన్ని తన వేలతో కొలుస్తూ ఉంటాడు. ఆర్యన్ గారు, ఇంత తొందర ఏంటి? ఇది ఇంకా పగలే. మనం వచ్చి జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. అప్పుడే మీ అల్లరి స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ టూ మచ్ అని బుగ్గల్లో నవ్వుని దాచేస్తూ అంటుంది. అసలు మన రితిక పుట్టాక ఎప్పుడైనా హ్యాపీగా టైం స్పెండ్ చేశామా? అయితే 1 గంట మనిద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం. అంతకు మించి కొంచెం సేపు అయినా నాతో మాట్లాడుతావా? హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నావా? అందుకే కదా ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. ఈ రోజు మొత్తం నాదే, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఆరోహిని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తనని పూర్తిగా ఆక్రమించుకొని ఆ రోజు మొత్తం ఆనంద సాగరంలో మునిగి తేలుతూ హ్యాపీగా గడిపి తర్వాత రోజు ఉదయానికి ఇంటికి చేరుకుంటారు. అలా ఆ రోజులు క్షణాలుగా మారిపోతూ 4 సంవత్సరాలు గిర్రున తిరిగిపోయింది. 4 సంవత్సరాలలో లలిత గారి కొడుకులకి
ఆర్యన్ బుద్ధి వచ్చేలా చేసి లలిత గారిని తీసుకువెళ్ళటానికి వచ్చేలా చేశాడు. కానీ లలిత గారు మాత్రం వాళ్ళు మారినా వెళ్ళను, ఇక ఎప్పటికీ ఆర్యన్ ఫ్యామిలీని నా ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళని తిరిగి పంపించేస్తుంది. హర్షిత్, భూమి, రితిక కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఎప్పుడు రితిక హర్షిత్ వెనకే తిరుగుతూ ఉంటే భూమి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి హర్షిత్తో పాటే తిరుగుతూ తనతోనే ఆడుకుంటూ ఉంటుంది. ఆరవి, రిత్విక్, రితిక ముగ్గురు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి మిగిలిన చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మూడు ఫ్యామిలీస్ మొత్తం ప్రతి పండుగకి ఒకే చోట కలుసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ, పెద్దవాళ్ళు కూడా క్వాలిటీ టైం మొత్తం ఫ్యామిలీకి ఇస్తూ వాళ్ళందరూ మనవళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా ఆడుకుంటూ ఆఫీస్ బాధ్యతలు మొత్తం తమ కొడుకులకి అప్పగిస్తారు. ఆర్యన్ ఒకవైపు షూటింగ్, మరోవైపు ఆఫీస్ చూసుకుంటూ ఆరోహితో పిల్లలతో మిగిలి ఉన్న టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.